బిహార్తా దోస్తులందరికీ నమస్తే. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇక్కడ నా వెనకాలే మీకు సర్కిళ్ళ రూపంలో పెద్ద పెద్ద రాళ్ళు గుట్టరాళ్ళు పేర్చబడి ఉన్నట్టు కనబడతానే కదా, వాటి గురించే మనం ఇప్పుడు ఈ కొత్త వీడియోలో తెలుసుకొని పోతాను. నార్మల్గా ఈ సర్కిల్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోన్ సర్కిల్స్ లేదంటే రాక్షస గూళ్ళు అని అంటారు. ఈ ప్రాంతం అంటే నేను నిలబడి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది హనుమకొండ నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హుజరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సింగాపూర్ లేదంటే సింగాపురం అని పిలువబడేటువంటి గ్రామ శివారులో ఉన్న పల్లె ప్రకృతి వనంలో ఉన్నది. అయితే ఈ స్టోన్ సర్కిల్స్ లేదంటే ఈ రాక్షస గూళ్ళు ఈ ప్రాంతంలో 50కి పైగా ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి జనాలు నాకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చారిత్రకంగా ఆది మానవుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోన్ సర్కిల్స్ లేదంటే ఈ రాక్షస గూళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందనేది ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ స్టోన్ సర్కిల్స్ లేదంటే ఈ రాక్షస గూళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి బృహత్ శిలాయుగానికి చెందినవి. అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మెగాలిథిక్ పీరియడ్కి సంబంధించినవి అన్నమాట. ఈ స్టోన్ సర్కిల్స్ అనేటివి బేసిక్గా సమాధులు. అంటే ఆ బృహత్ శిలాయుగంలో ఉన్నటువంటి మానవ నాగరికత ఏదైతే ఉంటుందో ఆ నాగరికతలో నివసించినటువంటి మనుషులు అనుసరించినటువంటి ఒక ఖనన ప్రక్రియకు ఉదాహరణగా మనం ఈ స్టోన్ సర్కిల్స్ లేదంటే ఈ రాక్షస గూళ్ళను చెప్పుకోవచ్చు. అంతటి పురాతనమైనవి అన్నమాట ఇవి. నార్మల్గా మనకు సంవత్సరాల వైజ్గా చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వము 3500 సంవత్సరాల నుండి మొదలు పెడితే సుమారు 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం వరకు కూడా ఈ యొక్క స్టోన్ సర్కిల్స్ లేదంటే రాక్షస గూళ్ళ యొక్క సమాధి ఆచారం ఏదైతే ఉన్నదో ఇది ఎంతగానో పరిడవిల్లింది, వాడుకలో ఉన్నది, ఆచరణలో ఉన్నదని మనము చూచాయగా ఒక అంచనా ప్రకారంగా చెప్పుకోవచ్చు అన్నమాట. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్టోన్ సర్కిల్లో సుమారు 17 రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. అయితే ఈ స్టోన్ సర్కిల్ లేదంటే రాక్షస గూడు యొక్క సైజ్ అనేది చనిపోయినటువంటి వ్యక్తుల సంఖ్య ఆధారంగా కావచ్చు లేదంటే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సైజును బట్టి కావచ్చు వీటి యొక్క సైజు పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతుంది అన్నమాట. అయితే ఈ స్టోన్ సర్కిళ్ళలో లేదంటే ఈ రాక్షస గూళ్ళలో అసలు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో స్టోన్ సర్కిల్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు ఈ స్టోన్ సర్కిళ్ళలో అసలు ఏం చేస్తారు, అసలు ఎందుకు ఈ స్టోన్ సర్కిల్స్ లేదంటే ఈ రాక్షస గూళ్ళ యొక్క సమూహాలను నిర్మిస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. చూసిల్లు కదా గుండ్రంగా మీకు ఇక్కడ ఎంత మంచిగా కనబడుతుందో ఈ రాక్షస గూడు అనేది. నార్మల్గా సాంప్రదాయం ప్రకారం ఏందనంటే చారిత్రకంగా చూసుకున్నా కానీ మనిషి నాగరికత వ్యవస్థ అనేది అభివృద్ధి మీద ఎంతనైతే ఆధారపడి ముందుకు సాగుతుందో నమ్మకాల మీద కూడా అట్లనే నిలబడి ముందుకు సాగుతుంది అన్నమాట. మీరు ఏ కాలం యొక్క చరిత్ర తీసుకున్నా కానీ అదే విధంగా ఉంటుంది మానవ పరిణామ క్రమంలో. అయితే ఈ రాక్షస గూళ్ళు లేదంటే ఈ స్టోన్ సర్కిల్ బరియల్స్ను ఎందుకు చేసేవాళ్ళంటే ఆది మానవులు వాళ్ళు పునర్జన్మలను నమ్మేటోళ్ళు అన్నమాట. అయితే ఆ కాలంలో వెనకటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల కింద ఒక వ్యక్తి లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే అయితేనేమో శవపేటికలను తయారు చేసి అందులో అవి చనిపోయిన వ్యక్తులను పెట్టి వాళ్ళను పూడ్చిపెట్టి వారికి గుర్తుగా వాళ్ళను తలుచుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి వస్తువులను ఆ చనిపోయినటువంటి వ్యక్తులతో పాటు వారికి సంబంధించినటువంటి శవపేటికలతో పాటు పూడ్చిపెట్టి ఖననం చేసేసి
వారికి గుర్తుగా ఇట్లా పెద్ద పెద్ద బండరాళ్ళను సర్కిళ్ళ రూపంలో పెట్టేటోళ్ళు అన్నమాట. అయితే పూడ్చిపెట్టడం లేదంటే ఖననం చేయడం నార్మలే కదా! మరి వస్తువులను ఎందుకు పెట్టేటోళ్ళు అని అంటే, ఇష్టమైన వస్తువుల్ని పెట్టినట్టయితే వారి పునర్జన్మ అంటే చనిపోయినాక ఉండేటువంటి నెక్స్ట్ జన్మ ఏదైతే ఉంటుందో వాళ్ళు తొందరగా పుడతారనో, లేదంటే అదే స్థాయిలో మళ్ళీ పుడతారనో, లేదంటే వారికి ఇష్టమైనటువంటి వస్తువులతో పాటు వారిని ఖననం చేసినా, లేదంటే సమాధి చేసినా వారు ఎంతో సంతోషంగా ఉంటూ పరలోకాల్లో కూడా ఎంతో ఆత్మసంతృప్తితో ఉంటారని, మన పరిభాషలో చెప్పాలంటే ఆత్మ శాంతిస్తుందని ఫీల్ అయ్యి ఇట్లాంటి నిర్మాణాలను చేపట్టేటోళ్ళు. ఇదంతా సరే. ఇన్ కేసు మనిషిని పూడ్చిపెట్టి ఇట్లా స్టోన్ సర్కిల్స్ పెట్టేటోళ్ళని అనుకున్నాం కదా! ఇప్పుడు అట్లా కాకుండా మరి ఇంకో పద్ధతి ఏంది అనంటే అదేందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒక నాగరికతలో శవాలను అంటే చనిపోయినటువంటి వ్యక్తిని ఖననం చేసేటువంటి అంటే సమాధి చేసేటువంటి సాంప్రదాయం లేనప్పుడు ఆ చనిపోయిన వ్యక్తిని కాల్చిపెడతాం కదా మనం. కాష్టం చేస్తాం కదా! సేమ్ అదే విధంగా కాలబెట్టినాక వారి యొక్క అస్థికలను వారికి నచ్చినటువంటి వస్తువులతో పాటుగా పునర్జన్మల మీద ఉన్నటువంటి నమ్మకంతో భూమిలో పూడ్చిపెట్టి ఇట్లా ఆ పూడ్చిపెట్టిన ప్రదేశం చుట్టూ కూడా మనకు ఈ పెద్ద పెద్ద రాళ్ళను పేర్చేవాళ్ళన్నమాట. అది మరో కోణము. అంత మంచిగానే ఉన్నది. మరి ఇట్లా ఇప్పటికీ ఉన్నాయా అని అంటే చాలా మటుకు ఆధునిక కాలంలో మనిషి అభివృద్ధి పేరిట క్వారీలను తవ్వడము, లేదంటే రకరకాల ప్రదేశాలలో పొలాల కోసమనో లేదంటే ఇల్లు కట్టుకుందామనో భూములను చదును చేయడం వల్ల ఇట్లాంటి అపురూపమైనటువంటి స్టోన్ సర్కిల్ బరియల్స్ లేదంటే రాక్షస గుళ్ళు కనుమరుగైపోతున్నాయి. అదనమాట ముచ్చట. విహర్తలారా, ఇప్పుడు మీరు చూస్తున్నది పాక్షికంగా ధ్వంసం చేయబడినటువంటి ఒక స్టోన్ సర్కిల్ బరియల్. ఇది సైజ్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు చూసుకున్న దానికంటే కూడా కొద్దిగా చిన్నగా ఉన్నది సైజులో. ఇక్కడ ఈ బండరాలను చూసుకున్నట్టయితే ఇవి సుమారు 8 దాకా ఉన్నాయి. చెప్పినాం కదా, గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు జరపడం వల్ల ఇలాంటి అత్యంత పురాతన ఆది మానవ చరిత్రకు సంబంధించినటువంటి వారి నాగరికతలకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఆధారాలన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి. ఇప్పుడు మరిన్ని స్టోన్ సర్కిల్ బరియల్స్ను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇప్పుడు మనము ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ధ్వంసం చేయబడకుండా ఉన్నటువంటి మరో స్టోన్ బరియల్ ముంగటికి రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఇది సైజులో కూడా చాలా పెద్దగా ఉన్నది. చూడండి, ఇందులో దాదాపుగా ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఒకసారి మనం లెక్కించేటువంటి ప్రయత్నం చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20కి పైగానే ఈ స్టోన్ సర్కిల్ బరియల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం మనం గమనించవచ్చు. ఈ స్టోన్ సర్కిల్ బరియల్కు పక్కనే దాన్ని ఆనుకొనే ఇంకో రాక్షస గూడు ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. కాకపోతే అది పాక్షికంగా కొద్దిగా ధ్వంసం చేయబడి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ స్టోన్ సర్కిల్ బరియల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ పేర్చబడినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు అనేవి అత్యంత పురాతన కాలంలో పేర్చబడి ఉన్నట్టు మనము ఇంతకుముందే చెప్పుకున్నాము. కాలక్రమంలో ఇవి ఎండకు ఎండి వానకు తడిచి ఎరోషన్కు గురై కూడా వాటి యొక్క సైజులలో ఎంతో
మార్పు వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఈ స్టోన్ సర్కిల్ బరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు ఇక్కడ పేర్చినటువంటి రాళ్ళ యొక్క పరిణామము లేదంటే వాటి యొక్క పరిణామ క్రమం అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటది. ఇవి పేర్చినప్పుడు చాలా భారీ స్థాయిలో పెద్దగా ఉంటాయని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చన్నమాట ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఇది. గమనిస్తున్నారా? విహార్తలారా, ఇప్పుడు మీరు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి మరొక రాక్షస గూడు సమాధి లేదంటే స్టోన్ సర్కిల్ బరియల్ని చూడొచ్చు. ఇది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంది. సుమారు ఈ సమాధి చుట్టూ పేర్చబడినటువంటి రాళ్ళు దగ్గర దగ్గరగా ఒక 10 ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరో విషయం ఏందంటే ఈ రాళ్ళ మధ్యలోనే మనకు అస్థికలను ఉంచడానికి చిన్నపాటి శవపేటికను అదేవిధంగా దాంతోపాటు ఇష్టమైన వస్తువులనైనా ఉంచుతారు. లేదంటే ఖననం చేశాక మిగిలినటువంటి అస్థికలను శవపేటికలో లేదంటే ఒక కుండలలో మాదిరిగా ఉన్నటువంటి పాత్రలలో పెట్టి వారికి ఇష్టమైనటువంటి వస్తువుల్ని పెడతారని మనము ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఈ సమాధిలో మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవడానికి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడే మనకు సమాధి రూపంలో పేర్చబడినటువంటి రాళ్ళ సమూహాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నిలువు రాయి ఉన్నది. చూడండి, ఇక్కడే అటువైపు కూడా ఇంకో నిలువు రాయి ఉన్నది. అది అయితే అటువైపైన ఉండాలి లేదంటే ఇటువైపైన ఉండాలి. కాలక్రమంలో కొద్దిగా ధ్వంసం చేయడం వల్ల అటు ఇటు కదిలినట్టున్నది. ఇక్కడ అడ్డంగా కూడా మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కూడా ఒక నిలువు రాయి ఉన్నది. అంటే ఈ శవపేటిక అని దీన్ని మనం భావించినట్లయితే ఈ సైజును బట్టి ఇక్కడ ఒక అడల్ట్నే, అది స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు, వారికి సంబంధించినటువంటి అస్థికలో లేదంటే శవపేటికనో ఏదో ఒకటి భద్రపరిచి ఉన్నట్టు మనము చూచాయగా ఒక అంచనాకు రావచ్చు. చూడండి, అక్కడ ఒక మూలకు ఇట్లా ఉన్నది రాయి గుర్తుగా, ఇక్కడ మూలకు ఇక్కడ ఒక పెద్ద రాయి ఉన్నది, మధ్యలో ఒక రాయి ఉన్నది. అది బహుశా అటు కార్నర్కు చెందింది అయి ఉండాలి. ఇటు కార్నర్కు ఉన్నటువంటిది భూమి లోపటైనా ఉండాలి లేదంటే కాలక్రమంలో తీసిపారడమైనా జరిగిన ఉండాలన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే చూసిల్లు కదా, దాంట్లోనే మనిషికి సంబంధించినటువంటి అస్థికలే కావచ్చు లేదంటే వారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వస్తువులను పెట్టి పునర్జన్మలో కూడా వారు తిరిగి వస్తారనేటువంటి నమ్మకంతో ఇట్లా చుట్టూ రాళ్ళను పెట్టి సమాధుల్ని నిర్మించేవారన్నమాట. ఓకేనా, అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్గా. దోస్తులారా, ఈ పురాతన ఆదిమానవుని చరిత్రకు సంబంధించి సమాధులలో స్టోన్ సర్కిల్స్ లేదంటే రాక్షస గుళ్ళే కాకుండా అత్యంత ప్రాచుర్యం ఆదరణ పొందినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి తవ్వకాలలో బయటపడినటువంటి మరో 2 రకాల సమాధులు కూడా ఉన్నాయి. అవి ఏందనంటే నార్మల్గా ఇక్కడనేమో స్టోన్ సర్కిల్స్గా మొత్తం, అంటే స్టోన్స్ అన్నిటిని కూడా పెద్ద పెద్ద రాళ్ళన్నింటిని కూడా ఒక సర్కిల్గా గోళాకారంగా పెట్టి వ్యక్తికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క వస్తువులను ఆహార పదార్థాల నుంచి పునర్జన్మ నమ్మకంతో ఇట్లాంటి సమాధులను తయారు చేసేవాళ్ళం అని చెప్పుకునేవాళ్ళం. ఇంకో పద్ధతిలో ఏం చేసేవాళ్ళని అంటే వ్యక్తిని సమాధి చేసిన చోట కావచ్చు లేదంటే ఖననం చేసినటువంటి ప్రదేశంలో కావచ్చు లేదంటే అస్థికలను పాతిపెట్టినటువంటి ప్రదేశంలో ఏం చేసేవాళ్ళు అంటే నిలువైన, అంటే స్తంభాలుగా ఉండేటువంటి అతిపెద్ద రూపంలో ఉండేటువంటి పెద్ద పెద్ద రాళ్ళను పెట్టేవాళ్ళు అన్నమాట. పెద్ద పెద్ద స్తూపాలను వ్యక్తిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో కావచ్చు లేదంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అస్థికలను పూడ్చిపెట్టిన ప్రదేశంలో కావచ్చు ఉంచి ఆ
సమాధిని లేదంటే అస్థికలను ఉంచినటువంటి ప్రదేశానికి సూచికగా పెద్ద రాతి స్తూపాన్ని లేదంటే రాతి స్తంభాన్ని నిలువుగా చెక్కిబెట్టేటోళ్ళనమాట. నార్మల్‌గా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్షస గూళ్ళను లేదంటే రాక్షస గూళ్ళను స్టోన్ సర్కిల్ బరియల్స్ అంటే రాతి స్తంభము లేదంటే ఒక పెద్ద స్తూపము ఉంచినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే మెన్‌హీర్‌లు అంటాం. అవి చాలా అత్యంత అరుదుగా మాత్రమే కనబడతాయి. సంఖ్యాపరంగా ఈ స్టోన్ సర్కిల్స్ కంటే వాటి సంఖ్య చాలా తక్కువ ఉంటదనమాట. అది గాకుండా మూడో రకమైనటువంటి సమాధి చేసేటువంటి ప్రక్రియ లేదంటే పునర్జన్మల మీద నమ్మకంతో వ్యక్తి యొక్క అస్థికల్ని పూడ్చిపెట్టేటువంటి మరొక పద్ధతి గూడా ఉన్నది. అది ఏంది? ఈ స్టోన్ సర్కిల్స్ అదేవిధంగా మన మెన్‌హిర్ సమాధి ప్రక్రియ గాకుండా మూడోది ఏందనేది ఇప్పుడు ఉదాహరణగా ఒక దగ్గరికి పోయి దాన్ని చూపిస్తూ మీకు చెప్తా. ముందుకెళ్దాం పదండి. మిత్రులారా, మీకిక్కడ ఒక మంచి అరుదైన కట్టడంలాగా కనిపిస్తున్నటువంటి ఒక చిన్నపాటి రూమ్ లాంటి అమరిక కనబడుతుంది కదా, చూడండి. వెనకాల 2 పెద్ద రాళ్ళతో ఒక గోడను, దీని పక్కన 2 పెద్ద రాళ్ళతో మరో గోడను, దీనికి ఎదురుగానే మరో 2 రాళ్ళతోటి దర్వాజా లోపల పోయేటట్టు పెట్టిళ్ళు. అట్లనే ఇటువైపు కూడా చూస్తున్నారు కదా, 2 పెద్ద రాళ్ళను అమర్చి మొత్తంగా ఒక చిన్నపాటి రూమ్ లాగా చేసిళ్ళు. నార్మల్గా ఇక్కడ మీరు గ్రహించాల్సిన ముచ్చట ఏంటంటే ఇది ఒక శివలింగం ఉన్నదని మనకు తెలుస్తుంది. ఇది ఒక దేవాలయం అన్నమాట. అయితే ఆల్మోస్ట్ దీనిలాగానే వెనకట ఆది మానవులు అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనం అక్కడ స్టోన్ సర్కిల్ బరియల్స్ గురించి చెప్పుకున్నాము, అట్లనే మెన్‌హిర్ స్తూపాల గురించి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇదే రకంలో 3 దిక్కుల 3 పెద్ద పెద్ద రాళ్ళను అమర్చి ఈ స్థాయిలో కాకుండా చిన్న చిన్న స్థాయిలో ఉంచి దాని మీద టాప్ భాగంలో ఒక గూడులాగా వర్షానికి తడవకుండా మరో పెద్ద బండరాయిని పెట్టి ఒక చిన్నపాటి ఇల్లులాగా రూపొందించి అందులో వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులను అదేవిధంగా అస్థికలను లేదంటే సమాధి చేసిన తర్వాత శవపేటికలను ఉంచడం చేసేవాళ్ళు. ఈ రకం అన్నమాట. ఒక రకం స్టోన్ సర్కిల్స్ అయితే, మరో రకం మెన్‌హిర్ స్తూపాలు అయితే, మూడో రకంగా ఉదాహరణకు చూపించడానికి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇట్లా చిన్నపాటి ఇల్లు లెక్క కట్టి మూడో రకమైనటువంటి సమాధిని ఉంచేవాళ్ళనమాట పునర్జన్మల నమ్మకం మీద. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది దేవాలయము, ఇది సమాధి కాదు. ఇందులో శివలింగం ఉన్నది. లింగం లేదు కానీ శివలింగానికి సంబంధించి కింద ఒక బేస్ మాత్రం ఉన్నది. అదన్నమాట మొత్తానికి. చూసిల్లు కదా విహర్తలారా, మొత్తానికి పురాతన ఆది మానవుని నాగరిక పరిణామ క్రమంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఖనన ప్రక్రియకు సంబంధించి ఉన్నటువంటి సమాధుల రకాలను తెలుసుకుంటూ అందులో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి స్టోన్ సర్కిల్ బరియల్స్ లేదంటే రాక్షస గూళ్ళను చూసి మీరు ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతూ ఆస్వాదించి ఎంజాయ్ చేసేయాలని అనుకుంటాను. ఎలాగైతేనే ఈ వీడియో ముగించే ముంగట నేను మీకు ఒకటే ముచ్చట చెప్తాను మరోసారి. గుట్టలు కనబడ్డప్పుడు అక్కడ ఇట్లాంటి రాక్షస గూళ్ళే కావచ్చు, లేదంటే కప్ మార్క్సే కావచ్చు, లేదంటే మనకు రాతి పనిముట్లను గుట్టల మీద చెక్కినప్పుడు ఏర్పడేటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కావచ్చు, ఇట్లాంటి వాటిని గ్రహించినప్పుడు గుట్టలే అనేది తేలికగా తీసిపారేయకండి. గుట్టలను కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఎందుకంటే గుట్టల్ని కాపాడుకుంటేనే పురాతన ఆది మానవునికి సంబంధించినటువంటి నాగరికత సాంప్రదాయాలు, జీవన నడవడిక శైలులు, వారి యొక్క
నమ్మకాలకు సంబంధించినటువంటి పద్ధతులను తెలుసుకునేటువంటి ఆలోచన చేయగలుగుతాము, తెలుసుకోగలుగుతాము, రాబోయేటువంటి భావితరాల వాళ్ళకు కూడా అందించగలుగుతాము. ఎట్లయితేంది మొత్తానికి మళ్ళా కొత్త వీడియోతోటి త్వరలోనే మీ ముంగటికి వస్తా. అంతవరకు ఉంటా. మళ్ళా నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. జై హింద్.